చూస్తున్నారు కదా దారుణాలు ఏ విధంగా ఎంత దారుణమైనటువంటి పరిస్థితికి చేరుకుంటున్నాయి రోజు రోజుకి. నేను ఏ సంఘటన గురించి మాట్లాడాలనుకుంటున్నానో మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఒక ఆడపిల్ల జీవితం ఈరోజు ఎలా ఉందంటే నిజంగా దాని గురించి ఎన్ని చెప్పినా కూడా తక్కువే అనిపిస్తూ ఉంది. గుడ్లవల్లేరులో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ని కనుక చూసుకుంటే ఎంత దారుణమైన పరిస్థితి అండి అది. ఎంత దారుణమైన పరిస్థితిలో ఈరోజు ఆడపిల్లల జీవితం నడుస్తుంది. 300 మందికి పైగా గుడ్లవెల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో చివరికి వాష్రూమ్లలో కూడా అంటే కెమెరాలు పెట్టి ఆ వీడియోస్ని సేకరించి బయట హాస్టల్ బాయ్స్కి అమ్ముకుంటున్నారంట. దీన్ని బట్టి పిల్లల్ని చదివించాలన్న ఆలోచన కూడా ఆలోచించాలన్నా కూడా చాలా భయం అనిపిస్తూ ఉంది. మరి మీ అందరికీ కూడా అలాగే అనిపిస్తుందో లేదో నాకైతే తెలీదు. ఈరోజు ఆడపిల్ల ప్రాణానికి కానీ మానానికి కానీ భద్రత రక్షణ లేకుండా పోతుంది. చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్ అండి ఇది. గుడ్లవల్లేరులో కనుక చూసుకుంటే దాదాపు కంప్లైంట్ ఇచ్చి కూడా ఒక 1 వీక్ పైనే కంప్లైంట్ ఇచ్చినా కూడా దాని గురించి పట్టించుకోకుండా బయటికి రానివ్వకుండా కాలేజ్ యాజమాన్యం అనేది సద్దుమణిగేలా చేస్తున్నారు. కానీ ఈరోజు ఎట్టకేలకి భారీ ఎత్తున ప్రతి ఒక్కళ్ళు కూడా స్పందించి విద్యార్థుల సంఘాలన్నీ కూడా వచ్చి ఈరోజు మనం చూస్తున్నాం కదా, ప్రభుత్వాన్ని నిలదీసే స్థాయికి ఈరోజు రావడం జరిగింది. ఏదేమైనా ఆడపిల్లలకి నేటి సమాజంలో రక్షణ భద్రత లేకుండా పోతుంది. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కేవలం దిశ చట్టాలని అంటే ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలని పేర్లు మార్చే బిజీలో ఉన్నారు తప్ప జరుగుతున్నటువంటి అఘాయిత్యాలపైన ఆడపిల్లలపైన జరిగేటటువంటి అరాచకాలపైన ఒక్కసారి ప్రశ్నించుకోండి. ఈరోజు 300 మందికి పైగా వీడియోస్ బయటకు వస్తున్నాయంటే ఆ పిల్లల పరిస్థితి ఏంటి, వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి ఏంటి? చాలామంది అంటే వాయిస్ రికార్డ్స్ కానీ ఆ పిల్లలు పడే ఆవేదన కానీ చూసుకుంటే మాకు చనిపోవాలనిపిస్తుంది అని చెప్పేసి ఆడపిల్లలు కంటతడి పెట్టుకొని మాట్లాడడం అనేది అంటే మన ఫ్రీగా సెక్యూర్డ్గా అనేది వాష్రూముల్లో కూడా అంటే ఎక్కడ సీసీ కెమెరాలు ఉంటాయనేది కూడా అది కూడా గర్ల్స్ హాస్టల్లో ఇలా ఉంటాయనేసి ఎవరైనా ఊహించుకుంటారా అండి? అంటే ఒక చదువు గురించి అని మనం పిల్లల్ని ఎంత దూరమైనా పంపిస్తూ ఉంటే ఇవన్నీ కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఎదురవుతుంది. మరి ప్రభుత్వం వాళ్ళందరూ కూడా పేర్లు మార్చడంలో బిజీ అయిపోతున్నారు, లేదా లేనిపోయినవన్నీ కూడా అంటకట్టే విధానంలో ప్రతిపక్ష హోదాని ఇవ్వకపోయినా కూడా వీళ్ళు రాజకీయాలు చేసుకుంటూ పార్టీని టార్గెట్ చేసుకుంటూ రాజకీయాలు చేస్తున్నారే తప్ప రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజల గురించి ఆలోచించే విధానం కూడా ఎక్కడ కనిపించట్లేదు. నిన్న కాక మొన్న ముచ్చుమర్లో 8 సంవత్సరాల బాలిక ఇంతవరకు డెడ్ బాడీ కనిపించలేదండి. వాసంతి ఇంతవరకు డెడ్ బాడీ కనిపించలేదు. మరి ఏమి యాక్షన్ తీసుకున్నట్టు పోలీసు వాళ్ళు చెప్పండి? అది పక్కన పడేశారు. మధ్యలో ఎన్ని దారుణాలు జరిగే ఆడపిల్లల మీద వాటన్నిటి గురించి కూడా ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టింది లేదు. ఏ రోజు కూడా ప్రభుత్వం తరపున ఇవి చేస్తున్నామని కానీ ప్రజలకు ఒక సందేశం ఇచ్చింది లేదు. కానీ ఈరోజు వాళ్ళ టార్గెట్ కేవలం కక్ష తీర్చుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడింది కేవలం కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేయడానికే తప్ప ప్రజలకు ఉపయోగపడే విధంగా కూడా ఎక్కడ అవలంబించట్లేదనేది నా యొక్క ఉద్దేశం. ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో వారం క్రితం కంప్లైంట్ ఇస్తే దాని వెనకాల పొలిటీషియన్స్ అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ కూతురు ఈ వీడియోస్ అన్నిటికీ కూడా సపోర్ట్ చేయడానికి పార్టీ బయటకు వస్తుందని చెప్పేసి కాలేజ్ యాజమాన్యం వాళ్ళు ఇంతవరకు బయటికి రానివ్వకుండా చేయడం జరిగింది.
మరి ఏ విధంగా పిల్లలకి న్యాయం జరుగుతుందండి? ప్రతి దాంట్లో కూడా ఒక పొలిటికల్ వ్యూనే తీసుకెళ్తున్నారు తప్ప ఎక్కడ కూడా ప్రజలకు న్యాయం జరిగేలాగా ఆలోచించట్లేదు. ఎక్కడో ఉన్నవి ఈరోజు చూస్తున్నారు కదా, జిత్వాని అనే ఆవిడ ఒక మహిళ పట్ల స్పందించారు మన ప్రభుత్వం వాళ్ళు, సంతోషమే. అది ఎప్పుడో జరిగిపోయింది. ప్లస్ మన రాష్ట్రంలో చిన్న పిల్లల మీద ఇంత దారుణాలు జరుగుతుంటే ఇంతవరకు స్పందించిన వాళ్ళు ఈరోజు అన్ని ఛానల్లో డిబేట్లు పెట్టి మహిళా నాయకులు చాలామంది ఛాలెంజ్ చేస్తున్నారు, దమ్ముంటే రండి ఇప్పుడు వచ్చి మాట్లాడండి అని చెప్పేసి అంటున్నారు. మరి ఇంతమంది చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు జరిగినప్పుడు మీరందరూ ఏమైపోయారు? ఇప్పుడు దమ్ముంటే రమ్మని చెప్పేసి ప్రతి ఒక్కరిని ఛాలెంజ్ విసురుతారు. అంటే మీరు కేవలం టార్గెట్ ఎదుట పార్టీ వాళ్ళని టార్గెట్ చేయడమే తప్ప ప్రజలకు ఉపయోగపడేలా. కానీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడపిల్లలందరూ కూడా మీకు కంటికి కనిపించట్లేదా? వాళ్ళందరికీ జరుగుతున్నటువంటి అన్యాయాలు కాదా? వాటన్నిటిని పరిష్కరించే బాధ్యత మీకు లేదా? వీటన్నిటి మీద డిబేట్లు పెట్టరు. పనికొచ్చే వాటి మీద డిబేట్లు పెట్టకుండా పనికిరాని వాటి మీద సమాజం సిగ్గుపడే విధంగా ఫలానా పొలిటీషియన్కి సెకండ్ ఫ్యామిలీ ఉందంట, లేదంటే ఆవిడ ఇంకొక వాళ్ళతో ఉందంట, ఇట్లాంటి విషయాలని రోజుకు ఒకటి ఒక సినిమాలాగా ఒక వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం అధికారంలోకి వచ్చారేమో అనిపిస్తూ ఉంది. న్యూస్ ఛానల్స్ పెట్టాలంటేనే అంటే రోజుకి ఏ కొత్త విషయం వస్తుందా, ఎవరిని టార్గెట్ చేయబోతున్నారా, నెక్స్ట్ ఎవరు అని చెప్పేసి కుతూహలంతో సినిమాలు కానీ వేరే ఎంటర్టైన్ ఛానల్స్ కానీ ఏమీ పెట్టకుండా కేవలం న్యూస్ ఛానల్స్కి అందరూ పరిమితం అవుతూ ఉన్నారు. ఈరోజు మరి కూటమి ప్రభుత్వం ఆ విధంగా ప్రజలకి దిశానిర్దేశం చేస్తూ ఉన్నది. అంటే కేవలం మీ టార్గెట్ వైసీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని టార్గెట్ చేసి వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయాలన్నింటినీ కూడా బట్టబయలు చేసి అల్లరి చేసి వైసీపీ పార్టీ అనేది లేకుండా ఒక భూస్థాపితం చేయాలనే ఉద్దేశంతో మీరు కక్షపూరితమైన రాజకీయాలు తీసుకురావాలని మీరు కంకణం కట్టుకున్నారని అనిపిస్తుంది. లేకుంటే మరి ఇన్ని సమస్యలు కళ్ళ ముందు ఇన్ని సమస్యలు జరుగుతున్నా, ప్రజల మీద ఇన్ని దాడులు జరుగుతున్నా, ఇన్ని హత్యలు జరుగుతున్నా, ఇన్ని ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తున్నా, అఘాయిత్యాలు జరుగుతున్నా, ఆడపిల్లలు మిస్సింగ్ అయినా, పేదవాళ్ళు కన్నీరు పెట్టుకుంటున్నా, అన్నా క్యాంటీన్లో మనం చూసాం కదా వీడియో, ఎంత అపరిశుభ్రంగా ఉన్నటువంటి ప్లేట్లను మురికి నీళ్ళల్లో కడిగి పెడుతున్నారు. మరి దాని మీద డిబేట్లు పెట్టరు ఎందుకని? అంటే మీకు అనుకూలంగా ఉండే అన్నీ కూడా ప్రజలకి నెగిటివ్గా చూపించే విధానంలో మీరు పనిచేస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఏదేమైనా ఈరోజు 300 మంది ఆడపిల్లలకి అన్యాయం జరిగింది. దాని వెనక ఎవరున్నా సరే, ఏ పార్టీ వాళ్ళు ఉన్నా సరే ఖచ్చితంగా అసలైన నిందితుడిని పట్టుకొని వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలి. ఆ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలో బయటికి వెళ్లకుండా వాళ్ళ జీవితాలని కాపాడే విధానంలో ప్రభుత్వం పనిచేయాలని కోరుకుంటూ ఉన్నాను. ప్రతిసారి ఇలాంటి సిచ్యువేషన్లో మాట్లాడాల్సి వస్తుందన్న బాధ అయితే నాకుంది. రోజు రోజుకి ఆడపిల్లల విషయంలో మటుకి చాలా దారుణమైనటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. మరి వీటన్నిటిని అరికట్టే టైం ఎప్పుడు వస్తుందా అనేది, మంచి రోజులు ఎప్పుడు వస్తాయని వెయిట్ చేస్తూ ఉన్నాం. ప్రతిదాన్ని కూడా పొలిటికల్ వ్యూలో, ఆడపిల్లల జీవితాలని పొలిటికల్ వ్యూలో కూడా తీసుకురావద్దనేది నా యొక్క మనవి. దయచేసి కక్షపూరితమైన రాజకీయాలని పక్కన పెట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఉపయోగపడే విధంగా మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో సూపర్ 6 అని, ఏ హామీలు అయితే చెప్పి మీరు ఈరోజు అధికారంలోకి వచ్చారో ఆ హామీలన్నీ కూడా ప్రజలకి అందుబాటులో తీసుకురావాలని కోరుకుంటూ, మీరు పెట్టే డిబేట్లు ఏవైనా సరే ఆంధ్ర రాష్ట్రానికి మీరు ఏమేమి చేస్తున్నారో ఉపయోగపడే విధంగా, ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూసే విధంగా ఉంటే బాగుంటుంది అనేది మా యొక్క ఉద్దేశం. అంతే తప్ప ఎవరినో వ్యక్తిగతంగా టార్గెట్ చేసి వాళ్ళకి అంటే ఫ్యామిలీస్లో అంటే వాళ్ళకి వేరే ఎఫ్ఐఆర్స్ ఉన్నాయని చెప్పేసి సెకండ్ ఫ్యామిలీస్ మెయింటైన్ చేస్తున్నారని, ఇలాంటి రోజుకి ఒక స్టోరీస్ కింద మీరు తీసుకొస్తూ ఉంటే చూడాలన్నా కూడా చాలా అసహ్యం అనిపిస్తుంది. వాటికన్నా సమస్యలపైన మీరు పరిష్కారంగా ఒక డిబేట్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటే బాగుంటుంది అనేది నా యొక్క ఉద్దేశం.
థ్యాంక్ యూ.